నది పరివాహక ప్రాంతాల నుంచి ఏడాది ముందుగానే మొదలైన వరద ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక పరిధిలో కురిసిన వర్షాలతో కృష్ణానది జలకళ సంతరించుకుంది. కృష్ణానది తీరంలోని పంట పొలాలు పచ్చటి పైర్లతో కనువిందు చేస్తుంటే మరోవైపు నాగార్జున సాగర్ కూడా కొత్త అందాలు సంతరించుకుంది. ప్రాజెక్టు గేట్లెత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించడంతో జల సవ్వళ్ల అందాలు తిలకించేందుకు ప్రజలు భారీగా తరలిస్తున్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతూ సాగర్ డ్యాంలో చేరుతోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పగలు రాత్రి తేడా లేకుండా సాగర్ డ్యాం అందాలు తిలకించేందుకు వస్తున్న ప్రజలు ఆనంద పారవస్యం పొందుతున్నారు. కృష్ణానది వరద పరవళ్లు, సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి కిందకు దూకుతున్న జల సవ్వడుల హోరును తిలకించిన వారు తనివి తీరా సంతృప్తి పొందుతున్నారు. హలో అండి, మేమందరం బైకింగ్ కమ్యూనిటీ నుంచి. యాక్చువల్గా నిన్న న్యూస్లో వచ్చింది అన్ని గేట్స్ ఓపెన్ అయ్యాయని చెప్పి. అండ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు వచ్చాము, బట్ అన్ని గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఇది బ్యూటిఫుల్ ఉంది. అండ్ వెదర్ కూడా చాలా సెటిల్డ్ ఉంది. వీక్ డే కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంది అండ్ క్రౌడ్ కూడా తక్కువ ఉంది. సో ఫ్యామిలీతో వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇవాళ. నాగార్జున సాగర్ డ్యాంకు ప్రస్తుతం 2,82,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన కాలువలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 586.30 అడుగులకు చేరుకుంది. ఈ నీటి మట్టాన్ని స్థిరంగా కొనసాగిస్తూ ఎగువ నుంచి వస్తున్న నీటిని అలాగే దిగువన కాలువకు విడుదల చేస్తున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం తిరుమలగిరి గ్రామం. మేము మా చిన్నప్పటి నుంచి ఈ డ్యామ్ని చూస్తూనే ఉన్నాము. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టిన కానించి, నేను పుట్టిన కానించి ప్రాజెక్టు సందర్శిస్తూనే ఉన్నాము. నీళ్ళు వదిలిన ప్రతిసారిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలకు, ఈ ఏరియాకు ఈ నీళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే వ్యవసాయదారులకు చాలా అడ్వాన్స్గా రావడం చాలా శుభపరిణామం. పంటలు పండడానికి కానీ, అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధిలో కానీ ఈ సాగర్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కానీ ఆర్థికంగా ఇక్కడ వ్యాపారస్తులకు కానీ ఉపయోగపడే విధంగా పర్యాటకులు ఎంతోమంది దీన్ని నిరంతరం సందర్శిస్తూ ఈ యొక్క అందాలను వీక్షించడానికి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు. సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలను టీవీల్లో చూసిన ప్రజలు ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద సంఖ్యలో నాగార్జున సాగర్కు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు భారీగా నాగార్జున సాగర్కు తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాంలో ఒకేసారి 26 గేట్లు తెరిచి దిగువకు విడుదల చేస్తున్న నీరు కిందికి దూకుతూ నురగలు కక్కుతున్న దృశ్యాలను చూసి మైమర్చిపోతున్న పర్యాటకులు వరద సవ్వడుల అందాలను తమ మొబైల్ ఫోన్లో బంధించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నా పేరు రామలింగం అండి. నేను గుండ్రాంపల్లి, చిట్యాల మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము 10 సంవత్సరం ఈ యొక్క కష్టజీవులు చూసినప్పుడు మేము ఇక్కడ వచ్చేస్తుంటాము. కానీ దాదాపు 18 సంవత్సరాల క్రితం జూన్ మాసంలో ఈ యొక్క 26 కష్టగేట్లను తీయడం జరిగింది అనుకుంటా. అదే ఇప్పుడు ఈ జూలై మాసంలో 26 కష్టగేట్లను తీశారు. ఇది చాలా సంతోషంగా ఉంది. మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి వచ్చాము. పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారు. 26 గేట్లు తీయడం దాదాపు 18 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి ఇది ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందాలు, కృష్ణానది వరద పరవళ్లు చూసేందుకు వస్తున్న పర్యాటకులు సాగర్ హైవేపై బుద్ధ భవనాన్ని కూడా సందర్శిస్తున్నారు. సాధారణంగా బుద్ధ భవనంలో జన సంచారం పెద్దగా ఉండదు. సందర్శకుల తాకిడి సాధారణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ గేట్లు తెరిచి దిగువకు నీళ్లు విడుదల చేస్తుండటంతో దశాబ్దాల తర్వాత కనులారా తిలకించే అవకాశం ఏర్పడిందని భావిస్తూ పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పనిలో పనిగా బుద్ధ భవనాన్ని కూడా సందర్శిస్తున్నారు. నా పేరు నిఖిత. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. మా ఫ్యామిలీతో కలిసి వచ్చాము. నాగార్జున డ్యామ్ 26 గేట్స్ తెరిచారు కదా, సో చాలా బాగుంది వ్యూ. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. నేను నాగార్జున సాగర్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ 26 గేట్స్ ఓపెన్ చేశారు. చాలా మంచిగా అయితే ఉంది. క్లైమేట్ కానీ అంతా బాగుంది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఇక్కడికి. చాలా అంటే చాలా బాగుంది అసలుకి.
తెలంగాణలో పర్యాటక ప్రాంతంగా బుద్ధ భవనాన్ని తీర్చిదిద్దేందుకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తే కేవలం వర్షాకాలంలోనే కాదు, మిగతా సమయాల్లో కూడా సందర్శకుల సందడి పెరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.